తమిళ స్టార్ హీరోయిన్ లేడీ బాస్ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులో కూడా ఆమెకు మంచి డిమాండ్ ఉంది. ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సినిమా హీరోయిన్లలో ఈమె పేరు మొదటగా వినిపిస్తుంది. స్టార్ హీరోలతో సమానంగా ఈమె రెమ్యునరేషన్ ఉంటుందన్న విషయంలో డౌట్ లేదు. అయితే ఈ మధ్య పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతి నిండా సినిమాలను పెట్టుకునే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. అయితే నయనతార మరోసారి రెమ్యునరేషన్ను పెంచేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇండియాలో సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్లో ఒకరు తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. ఒక టీవీ యాడ్లో కేవలం 50 సెకండ్లు నటించి ఏకంగా 5 కోట్లు సంపాదించింది. నయనతారకు దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చిన 25 ఏళ్ల హీరోయిన్లా చాలా ఫిట్గా, అందంగా కనిపిస్తుంది. ఈమె ఒక్కొక్క సినిమాకి దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమెతో చేసే సినిమా సూపర్ హిట్ అవటంతో దర్శక నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆమెకు ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అదే నయనతారకు ప్లస్ అయింది. అలా ఆమె సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలకు దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నయనతార తమిళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా హిస్టరీలో నిలిచింది. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్న సమయంలోనే తమిళ హీరో శింబుతో ప్రేమలో పడింది. అతనితో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరికీ ఇంకా పెళ్లిపీటల మీదికి ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. సడన్గా ఏమైందో తెలియదు, కానీ ఇద్దరూ విడిపోయారు. ప్రభుదేవాతో దాదాపు 3.5 సంవత్సరాలు ప్రేమలో ఉంది. 2009లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ నడిచింది. కానీ ఆ తర్వాత వీరు విడిపోయారు. ఆ తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కాంబోలో ఓ మూవీ వచ్చింది. ఆ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు ప్రేమ పక్షుల్లాగా తిరిగారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఒకవైపు తల్లిగా బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ఓ సినిమాలో నటిస్తోంది.